మరి ఓటు కూడా ఏడేయచ్చుగా. ఒక ఫ్లాట్ కొనడానికి ముందుకు వచ్చిన లేడు, పొలికి పెడతానికి లేదు. హైదరాబాద్ ఆదాయం ఓటు లేదు కానీ ప్లస్ వాటికి అన్నిటికీ లింకులు పెట్టేస్తున్నారు కాబట్టి ఇటు తెలంగాణ వాడు అది ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. నార్చి నర్హోక ఉండి. నమస్తే. తెలంగాణలో ఫ్రీ బస్సు ఉంది కదా, ఈ ఫ్రీ బస్ కి ఎవరెవరు బయట వాళ్ళందరూ ఏ రాష్ట్రం కూడా ఇస్తున్నారో తెలియకుండా ఉంది. సో దానికోసం రేవంత్ రెడ్డి ఫ్రీ ఆధార్ కార్డు తీసేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు గెలిచిన గానే ముందు జనాభా లెక్క మొదలు పెట్టారు. మరి అది ఎందుకు మధ్యలో బ్రేక్ వేశారో లేదా పూర్తయింది అనేది సమాచారం అనేది బయటకు తెలియదు చాలా మందికి. కానీ వచ్చింది, దాని గురించి పూర్తి సమాచారం వచ్చింది అని అన్నారు. అట్లాగే రేషన్ కార్డు ఇచ్చాడు. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన కేసీఆర్ చేయలేని పని రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇచ్చి వీడు తెలంగాణ వాడు అని కళాఖండగా చెప్పగలిగాడంటే రేవంత్ రెడ్డి గారే. అట్లాగే ఈ పాస్ బస్సుల ఉపయోగం అనేది కూడా మన ఏంటంటే ఆయనకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ ఉంది అలా రాజధాని. ఆ హైదరాబాద్ ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి బాగా వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓటు లేదు కానీ ప్లస్ ఆధార్ కార్డు ఇక్కడే ఉంది. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది గ్రహించి రాజకీయంగా ఉపయోగించుకుందాం. మనం రాజకీయ పథకం కాబట్టి రాజకీయంగా ఉపయోగించుకుందాం అనే ఒక కొత్త ఆలోచనతో ఆయన ఆ కార్డు అనేది మొదలు పెట్టాడు. ప్లస్ అన్నిటికీ లింక్ చేసేస్తున్నారు. ఈ మధ్య ఆధార్ కార్డుకి ఓటర్ కార్డుకి అన్నిటికీ లింకులు పెట్టేస్తున్నారు కాబట్టి ఇది ఒక పథకం కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. డిజిటల్ కార్డు అనేది ఒకటి తీసుకున్నాడు. ఆ డిజిటల్ కార్డు తోటి అన్ని పనులు లేడీస్ అయిపోవాలని చెప్పేసి ఆలోచన ఉపయోగపడుతుంటారా? చాలా ఉపయోగపడుతుంది అన్న. మంచి పని, ఒక మంచి పనికి శంకుస్థాపం వేసినట్టు ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచన చేస్తున్నారన్న. కాంగ్రెస్ పార్టీ అంటే ముందు ఏ పాత పనులే ఉండేవి, నార్చి నర్హోక ఉండేవి. కానీ ఈయనకి ఏమైనా కొత్త ఆలోచన వస్తే అది అయిపోతుంది, ఆ పని జరుగుతుంది అనే ఫీలింగ్ అయితే తెలంగాణ ప్రజల్లో మొదలైంది. కాబట్టి రిజల్ట్ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ రిజల్ట్ అనేది బ్రహ్మాండంగా ఉండేయాలి. చాలా మంది స్త్రీలు ఎక్కేస్తారని చెప్పేసి వేరే రాష్ట్రాల నుంచి నేను చెబుతుంది నిజమే కదన్నా. ఇప్పుడు ఆధార్ కార్డు ఇక్కడ ఉన్నా కూడా ఓటర్ కార్డు వచ్చేసి ఆంధ్రాలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. చాలా మందికి ఎలక్షన్ల టైంలో అక్కడ ఎలక్షన్లు జరుగుతుంటే మొత్తం ఖాళీ అయిపోతుంది. హైదరాబాద్ మొదలు పెట్టుకుని ఇటు ఏది చుట్టూ ఉన్న 4-5 జిల్లాల్లో అది. కాబట్టి ఆయన మంచి నిర్ణయం అనేది తీసుకున్నాడు. మొత్తం లింక్ అనేది పెట్టేస్తే అటు మన ఇది ఆరోగ్యశ్రీకి అన్నిటికీ ఒకే కార్డు ఉండేటట్టు చేస్తున్నాడు. ఒక మంచి నిర్ణయం. మనకి ఎటు సోషల్ మీడియా పెరుగుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి ఈజీ ఆలోచనలో ఆలోచిస్తున్నారు. అది ఆధార్ కార్డు ఇక్కడ ఉందంటే ఇక్కడే ఉండి ఇక్కడ ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ పని చేసుకుంటున్నారు. సో ఇటువంటి వాళ్ళకి తీయడం ఎంతవరకు కరెక్ట్? తీయడం లే, ఎవరు తీయట్లేదన్నా. నీ ఓటర్ మార్చుకోవచ్చుగా. నీ ఓటర్ కార్డు ఒక్కడేందుకు అన్యాయం చేసిందా? నువ్వు అన్ని ట్యాక్సులు ఏడే కడుతున్నావు, అన్ని ఏడే కడుతున్నావు. మరి ఓటు కూడా ఏడేయచ్చుగా. మరి ఈ ఓటు ఏడే కూడా నువ్వు నీ రాష్ట్రాలు వేసుకుంటే ఎంతమందికి న్యాయం? అది న్యాయం కాదు కదా. మరి అందుకని రాజకీయ పరంగా ఆలోచించాలి. ఒకటి మొత్తం జనానికే చేస్తే ఎట్లా? రాజకీయ నాయకులు కూడా ఉపయోగపడే పని ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మంచి పని మొదలు పెట్టాడు, చేస్తున్నాడు. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు ఒక స్థలం తీసుకోవాలన్నా ప్రైజెస్ చాలా హెవీగా ఉంటాయి. సో అలాంటి ఊళ్ళలో సొంత ఊరు ఎప్పటికైనా సొంత ఊరికి వెళ్తారు. అన్న ఈ మధ్య కాలంలో 10 లక్షలు దాటితేనే పెట్టారు ట్యాక్సులు. కానీ అన్ని తగ్గినాయి. నువ్వు వేటికి వెళ్ళినట్లు లేవు, అన్ని ట్యాక్సులు తగ్గినాయి. కాబట్టి హైదరాబాద్ మళ్ళీ ఒక అడుగనే వేసి కొద్దిగా రియల్ ఎస్టేట్ కానీ అన్ని పరుగులు అనేవి మొదలు పెట్టింది ఇప్పుడు. ఓకేనా? 2 సంవత్సరాలు నలిగిపోయింది. నీకు తెలుసో తెలీదు. ఓకేనా? బీఆర్ఎస్ పడిపోయినా కాంగ్రెస్ వచ్చింది అనగానే 2 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ కొనడానికి ముందుకు వచ్చిన లేడు. మళ్ళీ మొదలయ్యింది రియల్ ఎస్టేట్. కొద్దిగా ఒక అడుగు పడుతుంది. అటువంటి మూమెంట్ లో లేడీస్ కి ఇంకా ఉపయోగపడే పథకంలో తెస్తున్నాడు. ఆరోగ్య కార్డు కన్నా కూడా ఈ కార్డు బెటర్ రా బాబని చూపిస్తున్నాడు, ముందుకు నడుస్తున్నాడు. దానిలో తప్పే ఉంది. తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ జనానికి ఉపయోగపడాలి, తెలంగాణ సొమ్ము అనేది తెలంగాణ జనానికి ఉపయోగించాలి అనే ఉద్దేశంతో కార్డు ప్రవేశపెడుతున్నాడు. కంపల్సరిగా సాధిస్తాడు. ఆలోచన పొలికి పెడతానికి లేదు. హైదరాబాద్ ఆదాయం ఉంటాయి. నీకు ఆంధ్ర పోల్చుకోవడానికి ఏముంది? హైదరాబాద్ కేంద్రం నుంచి లాక్కునే పదంలో ఉన్నారు కాబట్టి అన్న వాళ్ళు ఎలక్షన్ టైంలో ప్రకటించారు. మరి వాళ్ళు సూపర్ 6 వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచిస్తారు కొత్త ఆలోచనలు. కంప్యూటర్ పెరుగుతుంది, ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లేనాడు ఎవరు. మరి సెల్ ఫోన్ లేకుండా బయటకే రావట్లేదు అన్న. అట్లాంటి టైంలో ఏముంది? అన్ని బెనిఫిట్. అది ఓట్లు పెట్టుకుంటారు కంపల్సరిగా. ఓట్లు అక్కడ పోతాయి, ఇక్కడ ఎక్కువ అవుతాయి నా ఉద్దేశం అయితే. హైదరాబాద్ పరంగా కూడా చాలా మంది ఓట్లు ఆంధ్ర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న దగ్గర 2 కోట్ల మందిని లెక్క పెట్టుకున్నా కానీ దగ్గర 80-60 లక్షల ఓట్లే లేవు. ఓట్లు లేని వాళ్ళు చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నారు. మరి పెరుగుతాయి కంపల్సరిగా ఓట్లు. ఎట్లయినా ఒక 20-30 లక్షలైనా ఓట్లు అనేవి పెరుగుతాయి ఈ కార్డు వల్ల. రాజకీయ పరంగా ఉపయోగపడితే ఇటు గవర్నమెంట్ కి ఒక కార్డు అనేది చూపించాడు అని ఒక పేరు అనేది వచ్చింది. 2 ఉపయోగాలు ఉన్నాయి. ఓటర్ కార్డు అక్కడ ఇబ్బంది అవుతుంది. ఏదేది
మారితే అక్కడ ఓటు ఉండదు, ఇక ఓటు ఉండదు అమ్ము. ఇక నష్టమే మరి. ఇక ఆ ఫీలింగ్, పుట్టిన ఫీలింగ్ అనేది పోయిద్ది కదా. ఓటు కోసం అయినా కానీ నాకు వద్దురా బాబు అని వదులుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఓటు ముఖ్యం, ఒక్క రోజు వెళ్ళి ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఓటు కోసం కార్డు వద్దురా బాబు, నీ ఫ్రీ బస్ వద్దు, నీ వద్దురా బాబు అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా.